Hi everyone, good morning. Welcome to my channel Srimukhi. Morning 6:45 అవుతుంది. అర్జెంటుగా నేను రెడీ అయిపోయి షూట్ లొకేషన్కి వెళ్ళాలి. ఎందుకనంటే 3 days మ్యారథాన్ అవ్వబోతుంది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2ది. అండ్ సీజన్ చివరికి వచ్చేసింది, ఫినాలే వచ్చేసింది. కాబట్టి ఐ థాట్ ఐ వ్లాగ్ ఇట్ ఫర్ మై మెమరీ. అండ్ ఆల్సో మీ అందరు కూడా చాలామంది అడుగుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని షోస్ది బిహైండ్ ద సీన్స్ చేశాను, కానీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఇప్పటివరకు చేయలేదు. సో అసలు 8 మంది బాయ్స్, 8 మంది గర్ల్స్, గేమ్ చేంజర్స్, నేను హడావిడి ఉంటుంది. ఫినాలే షూటింగ్, ప్రీ ఫినాలే షూటింగ్ కూడా. ఈ 3 days కూడా నేను వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అక్కడ సహకరిస్తుందో ఏంటో అనేసి. మరి ఇంకా అర్జెంట్గా లొకేషన్కి వెళ్ళిపోవాలి. బట్ బిఫోర్ వీ గో టు ద లొకేషన్ ఐ హ్యావ్ సంథింగ్ ఇంపార్టెంట్ టు సే. అదేంటంటే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఇండోర్లో ఫ్లోర్ లోపల జరుగుద్ది. కానీ అవుట్డోర్ అయినా సరే, ఇండోర్ అయినా సరే ఒక పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ వాడడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్. సో అందుకే నేను మీ అందరికి ఈరోజు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను హిమాలయ సన్ ప్రొటెక్ట్ ప్లస్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్. అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ హౌ ఇట్ ఫీల్స్ ఆన్ మై స్కిన్. This is the first sunscreen that I've seen which is made of 90% న్యాచురల్ ఆరిజిన్ ఇంగ్రీడియంట్స్. హిమాలయ సన్ ప్రొటెక్ట్ ఏంటంటే క్లినికలీ టెస్ట్ చేసి అది ట్రూలీ ఆఫర్ చేస్తుంది అని అన్న తర్వాతే ఇది నేను పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ అల్ట్రా లైట్. అంతేకాదు ఇది చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ కూడా, బికాస్ ఇట్స్ ఫ్రమ్ అ బ్రాండ్ దట్ ఐ ట్రస్ట్. ముఖ్యంగా ఇది ఇండియన్ స్కిన్ పైన టెస్ట్ చేయబడింది అండ్ ఇండియన్ వెదర్ కండిషన్స్ కి కూడా టెస్ట్ చేయబడింది. ఇది స్వెట్ రెసిస్టెంట్ కూడా, అందుకే ఇది మన రోజువారీ సన్ స్క్రీన్ కి పర్ఫెక్ట్ చాయిస్. ముఖ్యంగా రోజువారీ ఎండ నుంచి మనందరినీ ప్రొటెక్ట్ చేయడంతో పాటు సన్ స్క్రీన్స్ అప్లై చేసుకున్నప్పుడు తెల్లగా వైట్ క్యాస్ట్ లాంటిది మన స్కిన్ మీద ఒక లేయర్ ఫామ్ అయిపోద్ది. అలాంటి వైట్ క్యాస్ట్ కి అసలు ఎలాంటి స్కోప్ కూడా ఉండదు ఈ సన్ స్క్రీన్ తో. దిస్ ఇస్ స్ట్రాంగ్ ఆన్ సన్ అండ్ సేఫ్ ఆన్ స్కిన్. ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ లో, నైకాలో, మింత్రాలో, ఫ్లిప్కార్ట్ లో అండ్ మీ దగ్గర ఉన్న స్టోర్స్ లో నుంచి షాప్ చేయొచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. దాని ద్వారా షాప్ చేస్తే మీకు అమేజింగ్ డిస్కౌంట్ కూడా వస్తుంది. సో వై వెయిట్, యూజ్ దిస్ సన్ స్క్రీన్ రైట్ అవే. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో వచ్చేసాం అన్నపూర్ణ స్టూడియోస్కి, కేబీకేజీ షూట్కి. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 జరుగుతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి నాకు వ్లాగ్స్ చేయట్లేదు షూటింగ్వి అని అడిగారు, కాబట్టి చేయడం ఇలా ప్లాన్ చేశాను. అండ్ అటు 3 days మ్యారథాన్ ఉండబోతుంది. ఈరోజు పార్టీ స్పెషల్, రేపు సెమీఫినాలే, ఎల్లుండి గ్రాండ్ ఫినాలే. 3 రోజులు అయితే సీజన్ అయిపోతుంది. సో ఎలాగో సీజన్ చివరిలో కదా అని చెప్పేసి మీ అందరి కోసం ఇలా బ్లాగ్ చేస్తున్నాను. కేబీకేజీ ఎంత హెక్టిక్ ఉంటుందని అంటే నేను అసలు మీకు చెప్పలేను. మళ్ళీ మాట్లాడే అవకాశం కలుగుతుందో, ఈ మైక్ పెట్టుకునే అవకాశం కలుగుతుందో లేదో తెలియదు, కానీ ఐ విల్ సీ యూ సూన్. సో ఫస్ట్ అయితే లొకేషన్కి వచ్చేసి నేను అర్జెంటుగా కాస్ట్యూమ్ ట్రయల్స్ చేసిన తర్వాత హెయిర్ అండ్ మేకప్ అయిపోద్ది. ఓకే, సో హెయిర్ అండ్ మేకప్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక ఈజీగా 45 minutes to 50 minutes ఆఫ్ ప్రాసెస్. కాస్ట్యూమ్ ఈజ్ ఆల్సో రెడీ, పార్టీ థీమ్ కాబట్టి ఐఎమ్ వేరింగ్ అ బ్లేజర్. హోల్ లుక్ ఎలా ఉంటుందో మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే వ్లాగ్లో మిగతా వాళ్ళు మాట్లాడే స్కోప్ ఇద్దాం. నేను రెడీ అయ్యేది మీరు ఆల్రెడీ చూసేస్తున్నారు కాబట్టి నేను పూర్తిగా రెడీ అయిన తర్వాత కలుద్దాం, ఓకేనా? బేసిక్ హెయిర్ మేకప్, బేసిక్ అని అంటే ఆల్మోస్ట్ ఇదే లుక్. డ్రెస్ వేసేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది. సో రెడీ అయితే అయిపోయాను, డ్రెస్ వేసుకున్న తర్వాత కలుద్దాం. బాయ్. This is our DOP జ్ఞానం గారు. మీరు కలిసే ఉంటారు ఇంతకు ముందు. Do you want to say something? Mic is here. రాట్లేదే.
రాట్లేదా? వస్తుంది. ఇవన్నీ ఎడిట్లో తీసేసి డైలాగ్ డైరెక్ట్గా చెప్పేసి ఇట్లానే వేస్తా. యాంకర్స్ ఉంటారు. ఐ వర్క్డ్ ఆల్ ఓవర్ ఇండియా. ఐ వర్క్డ్ విత్ ఆల్ ద బిగ్ యాంకర్స్ ఇన్ ఇండియా. యూ నేమ్ ఇట్, ఐ వర్క్డ్ విత్ షారుఖ్ సార్, అమిత్ సార్, అందరితో పని చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్ ఇన్ ఇండియా, శ్రీ. సో స్పాంటేనియస్, సో గుడ్ అట్ వర్క్, హ్యాండ్లింగ్ ద యాక్టర్స్ ఆన్ సెట్, and I have a very bright future. Queen of television. Thank you. My dearest జ్ఞానం సార్ ఎప్పుడు కూల్ గా, అసలు నేను కోప్పడుతున్నాను ఇప్పటి వరకు ఒకసారి చూడలేదు. సత్యమా అంటే లోపల పీసీఆర్ లో ఏమైందో నాకు తెలీదు, కానీ బయట మాత్రం ఆయన చూస్తే ఒక పాజిటివిటీ. మేము చేసే మాక్సిమం అన్ని షోస్, ఆదివారం కానీ, కేబికేజీ కానీ, సూపర్ సింగర్ అండ్ వాట్ ఆల్ షోస్, అన్ని షోస్ ఆల్మోస్ట్ అన్ని షోస్, స్టార్ మాలో చేసే షోస్ అన్ని కూడా డిఓపి ఎవరో కాదు, మా జ్ఞానం సార్. మేము అంత అందంగా, ఇంత బ్యూటిఫుల్ గా సెట్ కలర్ఫుల్ గా కనిపిస్తుందని అంటే దానికి వెనుక కారణం మా జ్ఞానం సార్. So 3 days schedule, what do you want to say about it? Let's rock it. Let's Already rock we got it. a very good feedback Yes. for the rating. I hope we will have a better rating for this pre-finale and finale. Done. All the best. Thank you జ్ఞానం సార్. Thank you. దా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే హరి, మిస్టర్ హరి దా. సో హరి గారు మీకు తెలుసు, త్రివిక్రమ్ గారి తర్వాత మాటల మాంత్రికుడు అయిన, నువ్వు ఇక్కడ సైడ్ నుంచి వచ్చి తీసుకో. నాకు తెలుసు, శ్రీముఖి అసిస్టెంట్, ప్రతి ఎపిసోడ్ కి వచ్చి రాజు. సో ఫస్ట్ అయితే హరి నుంచి, ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. మా హరి గురించి అయితే తెలుసు నీకు, టాప్ మోస్ట్ రైటర్. సో టెలివిజన్ లో ఈయన కనుక లేకపోతే అసలు షోసే ఉండవు. ఇస్ ఇట్ ట్రూ భవాని? సో కాబట్టి మా రైటర్ తో స్టార్ట్ షోసే కాదు, రాజు గారు కూడా అయింది. లేడు. ఇంకొకటి ఎరుపేసుకొచ్చిన మన మంచి పుష్పం మా తమ్ముడిని చూడండి. మా రాజు ఈ రోజు ఫస్ట్ టైం నాతో ఎంట్రీ ఇస్తున్నాడు. Are you excited, bro? Exactly. I'm excited. Yeah, ఇది స్టెల్లా తీసుకొచ్చావా, ఎవరు తీసుకొచ్చావు? అన్ని బొంతలు కలిపి గుర్తించింది. Do you want to say something to my audience? Actually, this is the mic. Actually, I am the main host here. Yeah. They are ghost. హోస్ట్ స్పెల్లింగ్ HOST. Wow, nice. ఇలానే ఉంటది. సో ఎవ్రీ టైం పూజతోటే స్టార్ట్ అయింది. ఫస్ట్ నేనే యాంకర్ కాబట్టి నా ముందే స్టార్ట్ అయింది. రండి. ఓకే, సో ఇప్పుడు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా ప్లే మీడియా రారాజు, ది వన్ అండ్ ఓన్లీ కిషోర్ గారు. కిషోర్ గారు కూడా రెడీగా ఉన్నారు. ఇందాక జ్ఞానం సార్ని కలిసారు మీరు, ఇప్పుడు ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. నేను ఈయనతో ఎన్ని షోస్, ఎన్ని ఛానల్స్, ఎన్ని సూపర్ హిట్స్ చెప్పలేను. గోల్డ్ రష్తో స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇప్పటి వరకు, మా కేబికేజీ వరకు, ఏఎస్ఎంపీ మాకు ఇంకొక ఏమంటారు తోపెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ లైఫ్. 3 years and still running. వెంకీ ఆగు, 3 years and still running. సో కిషోర్ గారు ఏం చెప్తారు? నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన కేబికేజీ వ్లాగ్ చేయమని నన్ను ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే ఇంకా ఈ ఫినాలే కోసం చేస్తారని చేస్తాను. మేము ఏం చెప్పాలి, మా పిఎంసి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా యువరాణి, మా ప్రిన్సెస్ శ్రీముఖి, మా బంగారం, ఏం చేసినా మేమందరం కలిసి, నేను ముఖేష్ అండ్ శ్రీముఖి కలిసి చేసింది ఏదైనా సరే నెంబర్ 1గా ఉంటుంది. సూపర్ హిట్. స్టార్ మా మాకు చాలా సపోర్ట్ చేస్తుంది, అలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ మా బంగారు తల్లి కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది. అసలు వేరే ఏది మంది అన్నట్టు చేస్తుంది కాబట్టి మేమందరం ఇలా ఉన్నాం. వెరీ హ్యాపీ బంగారు తల్లి. ఇంకా గ్రో అవ్వాలి. ఎక్కువ కనపడడు, ఓన్లీ పీసీఆర్ లోనే ఉంటారు, ఎక్కువ కనపడరు. బట్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, ఇంకా రాబోతున్నాయి బోనాలు ఈవెంట్లు, అవి ఇవి అన్ని ఈయనే మేమే. అండ్ ముఖ్యంగా పరివార అవార్డ్స్ చేస్తే అసలు లైవ్లీగా ఎంత బాగా చేస్తుంటే సూపర్ డూపర్ హిట్ ఇచ్చాం స్టార్ మాకి. పరివార అవార్డ్స్ ద్వారా మేము మా కాంబినేషన్ ఇలాగే కంటిన్యూ రన్ అవ్వాలి. వెరీ హ్యాపీగా ఉండాలి. త్వరలోనే మొన్న చెప్పినట్టుగా
ఆ పెళ్లి బాజా మోగాలి. పెళ్లి కూడా ఇన్ చేతుల మీదగానే జరుగుద్ది. ఓకే, అలా అవ్వాలని కంటిన్యూ చేస్తున్నాం, బ్లెస్ చేస్తున్నాం. అర్జున్ అండి. ఓకే ఫ్రెండ్స్, కలుసుకుందాం, బాయ్. Yes, and that's our dearest Anu. Hi, Gudiya. సభాముఖంగా చెప్తున్నాను, శ్రీరామ సంజీవిని చూడ్డానికి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాం. నిన్నే ఫస్ట్ పిలుస్తాను, అది యాక్చువల్లీ ఇంకా పూర్తి అవ్వలేదు. ఐ నో దేర్ ఇస్ అ కాఫీ షాప్ లాంటి ఏదో పైన స్పేస్ బాల్కనీలో. We have five areas. We are so proud of you. So proud the way you're growing. We love you. మాస్టారు 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 నా మనసును గెలిచారు. మాస్టర్ కూడా వచ్చేసారు. మైక్ అక్కడ తిరగండి. ఫైనలీ మళ్ళీ ఇది సీజన్ 2. సీజన్ 1 వ్లాగ్ చేయలేదు, సీజన్ 2 కూడా వ్లాగ్ చేయలేదు. మా డియరెస్ట్ గేమ్ చేంజర్స్ చేస్తున్నాను, ఒక మెమరీ లాగా మా అందరికి ఉండడం కోసము. ఈ సీజన్ ఇంత సూపర్ డూపర్ హిట్ చేసినందుకు మా అందరి తరపు నుంచి థాంక్యూ. మాకు నైట్లు మేము షూట్ చేస్తాం, మాకు ఎనర్జీ లేకపోయినా శ్రీముఖి ఉంది కాబట్టి మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాంకర్. ఫస్ట్ నేను ఎంటర్ అయ్యా, దాని తర్వాత మా జడ్జెస్, దాని తర్వాత ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ వస్తారు. బాయ్స్ అండ్ గర్ల్స్ తో మాట్లాడదాం. అంతకన్నా ముందు గ్రీష్మకి హాయ్ చెప్పండి. హాయ్ గ్రీష్. How are you? I'm good. The most hard worker. Thank you. ఓకే, గర్ల్స్ వచ్చారు. గర్ల్స్ అందరితో నేను మీకు ప్రశాంతంగా మళ్ళీ మాట్లాడిపిస్తాను. గర్ల్స్ అక్కడ నుంచి ఎంట్రీ ఇస్తారు, అక్కడ నుంచి హాయ్ చెప్పండి రా. ఫస్ట్ ఎంటర్ అయిపోయాడు మా అమర్ తమ్ముడు. హాయ్ చెప్పు. దాని తర్వాత ఇదిగోండి, డబల్ చబల్ హ్యాట్రిక్ విన్నింగ్ మా కెప్టెన్ ఇమాన్యుయల్ అండ్ మిస్టర్ మానస్ నాగులపల్లి. దీస్ ఆర్ అవర్ కిరాక్ బాయ్స్. సీజన్ 1 గెలిచింది బాయ్స్, సీజన్ 2 ఏమైంది? ఒక బాహుబలి గాడు వస్తున్నాడు. బాహుబలి ప్లీజ్ కమ్. అసలైన బాహుబలి చూసావా, క్రొకడైల్ వేసుకొచ్చాడు. నా ఛానల్లో అందరికి అందరు హాయ్ చెప్పేసండి. అరే మానస్ హాయ్ గైస్. సీజన్ బిజినెస్ మ్యాన్ వచ్చాడు. హాయ్ శిముఖ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీజన్ 2 గెలిచేది ఎవరు? ఇదిగో దిస్ ఇస్ తేజు. తేజు సే హాయ్. Hi, how are you? Sexy lady. ఓకే ఫ్రెండ్స్, సో షార్ట్ బ్రేక్స్ ఉన్నప్పుడల్లా ఇట్లా అప్పుడప్పుడు విష్ణు ఇట్లా వచ్చి కొంచెంసేపు ఎంటర్టైన్ చేసేసి వెళ్తుంది నన్ను. అండ్ వీడొచ్చి కొన్ని బాధలు కష్టాలు క్యారవెన్ లోకి వెళ్ళి మేము పంచుకుంటాం. అవి పేదరాజ్ పెద్దమ్మ అందరికి బాధలు చెప్పండి అమ్మా.
సెటప్ అయిపోయింది, కొంచెం వెయిటింగ్ చేస్తున్నాం. అందరూ ఏమంటారు, కొంచెం టెన్షన్లో ఉన్నాం. బికాస్ 3 days రేపు ప్రీ ఫినాలే అండ్ ఫినాలే కూడా ఉంది, దానికోసం ఎనర్జీ ఉండాలి కాబట్టి. మా గేమ్ చేంజర్స్ ఏమో ఎప్పుడు అట్లా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక క్లోజ్ బెట్టు, ఎప్పుడు ఫోన్లో బిజీ. మేమే కష్టజీవులం. సో వెల్కమ్ టు దేబ్జాన్, మా వ్లాగ్ లోకి వెల్కమ్. సో ఇద్దరావు మా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో సీజన్ 2 లో వచ్చిన కొత్త పాప దేబ్జాన్. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నిన్ను సారీ కలిసి పాడదాం. 3, 2, 1 గో. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నీ తోచదు కూడా నిన్ను చూడక. దేబ్జాని, this season who will win? Girls will win. Sure? Sure. Okay, what do you want to say to my Kali Mata, Durga Mata blessings unnai. This season girls will win. పూజ చేసేసి వచ్చింది అమ్మాయిలు గెలవాలని, ఆ పూజలు ఫలించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్. ప్రతిసారి నేను ఈ బొక్క దగ్గరికి వస్తాను, ఎందుకంటే ఇక్కడ గాలి వస్తుంది కాబట్టి. ఎనీవేస్ వాళ్ళు రెడీ ఉన్నారు, నేను ఇచ్చేస్తున్నాను మైక్. బాయ్. So yes, meet our ASMP girls, my ASMP assistant directors, the very talented Ankita and Spurti. ఇద్దరు ఇప్పుడు మా సెట్ ఇక్కడ ఎందుకు వచ్చిండ్రు, ఈ రోజు ఇక్కడ సెట్ మారుతుందని కదా, మా ముగ్గురు నెయిల్స్ చూడండి. ఏమన్నా చెప్తారా? Just you're beautiful. That's it. In one word, beautiful. It's not Maska, one and only fan. Oka hero kaadu, heroine kaadu. One and only fan. Spurti? Script లేదు నా దగ్గర. But no, for real, not because I have to say this, but she is the most entertaining person overall. అంటే ఏ హీరో హీరోయిన్ కి కోసం కూడా ఎవరు అంత ఎక్సైటెడ్ ఉండరు, బట్ శ్రీముఖి ఈజ్ కమింగ్ టు దిస్ ప్లేస్ ఆర్ షీ ఈజ్ ఇన్ దిస్ షో అంటే జనాలు చాలా చూస్తారు. సో దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ అబౌట్ యూ. అండ్ ఆఫ్ స్క్రీన్ షీఈ్ లైక్ హర్, ఐ మీన్ షీఈ్ లైక్ దిస్ ఫన్. వెల్కమ్ టు ద PCR ఆఫ్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్. ఇక్కడ ఇంత సెటప్ ఉంటుంది, ఇంత ఎక్విప్మెంట్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ నుంచి అంత కంట్రోల్ చేయాలి, మేనేజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. అవ్వో వాడికి జూమ్ వేయండి, డిస్టర్బ్ చేయొద్దంట. షార్ట్ బ్రేక్ కదండి, ఇప్పుడు ఎందుకు? సో ఇక్కడ చూడండి ఎన్ని కెమెరాస్, మీకు అక్కడ మానిటర్ మీద అక్కడ స్క్రీన్ మీద చూడండి, ఎవ్రీ కెమెరా పర్సన్స్ నేమ్ ఇస్ రిటన్ దేర్. వన్ ఇస్ జిబ్ అంటే జిమ్మి జిప్, ఓకే. సెకండ్ ఇస్ అది ఆపరే ఆన్సర్ బై సురేష్ గారు. సురేష్ అంటే మన రమేష్, శ్రీకాంత్, కిరణ్, ప్రసాద్, రాంబాబు, సతీష్, జగన్, రెడ్డప్ప, బల్లారి, శ్రీను, నాగరాజు, అశోక్, రత్నం. ఇన్ని కెమెరాస్. హౌ మెనీ కెమెరాస్? అదిగోండి ఒక టాప్ యాంగిల్ కెమెరా కూడా ఇట్ ఇస్ దేర్. కంటిన్యూస్ గా అక్కడ 12:43 టైం రన్ అవుతుంటది కదా, ఎవ్రీ సెకండ్ దే మానిటర్ ఎంత ఫాస్ట్ గా చేయొచ్చు అని. చూసారా ఎంత క్యూట్ గా పూజ చేసుకున్నారు కన్సోల్ కి కూడా. ఒరే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక నాకు ఒక ఇన్-ఇయర్ ఉంటుంది, ఆ ఇన్-ఇయర్ లో ఇదిగోండి ఇది నా ఇన్-ఇయర్, ఇది అనసూయ గారి ఇన్-ఇయర్, ఇది రాజు ఇన్-ఇయర్, అండ్ దాని తర్వాత మాస్టర్. సో దీస్ ఆర్ ద ఇన్-ఇయర్స్ అనమాట. వీటిలో మాకు వీళ్ళు ఇక్కడ నుంచి మాట్లాడితే మా చెవుల్లో వస్తాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉంటారు. యాక్చువల్లీ PCR ఎప్పుడు కంప్లీట్గా నిండి ఉంటుంది, కానీ అంటే బాగా ఇన్ని చైర్లు చూస్తారు కదా, ఇంతమంది కూర్చొని ఉంటారు. కానీ ఇప్పుడు బ్రేక్ వచ్చిందని చెప్పేసి అందరు బయటకు వెళ్ళారనమాట. సరే మనం బయటకు వెళ్దాం రండి. నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు? అసలు చేస్తున్నారు, ప్రాపర్ టీమ్ దొరకట్లేదు. I have so many contents, you know. What content? I want to do పిడత కింద పప్పు. అంటే కుకింగ్ షో. పిడత కింద పప్పు వెరీ సూన్ యూట్యూబ్ లో వస్తుంది. నెక్స్ట్
అండ్ ఆకాశంలో ఒక తార. ఓకే అంతే. ఇవన్నీ పాటలు చెప్తున్నావాను. పిడత కింద పప్పు రుచి చూడకుంటే అన్ని ఇవి చెప్తుంది. బట్ యా వెరీ సూన్ మీరు చేయాలని కోరుకుంటున్నాం. మీరు కూడా చేయాలని. ఎనీథింగ్ యూ వాంట్ టు సే? I love you శ్రీముఖి. అయ్యో I love you విష్ణు. బట్ ఇలాంటి అందగాడి నుంచి నేను అడగాల్సింది టిప్స్. సమ్మర్ లో మీరు ఏమైనా మాకు టిప్స్ ఇస్తారా? యా సమ్మర్ అయిపోయింది కాబట్టి మాకు రెయినీ సీజన్ టిప్ ఏదన్నా ఇవ్వండి. బయటకు వెళ్తున్నప్పుడు ఈ వర్షాలు బురదలు ఎక్కువైపోతున్నాయి. వెళ్ళకండి బయటికి వేసేసాడు. బయట ఏం పని మీకు అసలు? అంటే షూటింగ్ కోసం రావాలి కదా. షూటింగ్ ఇండోర్ లో కదా చేస్తావు, నీకు బయట ఏం పని? అంటే రెడీ అయ్యేది బయటనే కదా. బయట నీకు రూమ్ ఇస్తారు కదా, రూమ్ లో రెడీ అవ్వచ్చు కదా. వాన్ లో వెళ్ళి మేకప్ వేస్తావా? మీరు అప్పట్లో పటాసులు చేసేటప్పుడు మీరు ఇలా ఇంత సన్నగా ఉండేవాళ్ళు కదా. మీరు ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? మింగి తినడం. మనం జాతి రత్నాలు. మా అందరికి లంచ్ అరేంజ్ చేసేది అనమాట. లంచ్ లో చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, మటన్ ఫ్రై ఇన్ని పెట్టేదో. కోడిగుడ్డుతో ఫ్రై చేసేది. ఫ్రై చేపించేది. నేను చేయించకపోయేదాన్ని, ప్రొడక్షన్ లో చేసేవాళ్ళు. అదే అవన్నీ అరేంజ్ చేపించేది. కానీ దొబ్బి తినేటోళ్ళము. సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ నిద్రపోయాను. ఇలాంటి ఫన్ కోసం మా శ్రీముఖి అక్క యూట్యూబ్ ని చూడండి. సో నేను శ్రీముఖి అక్క ఏ బ్లాగ్ వచ్చినా వెంటనే ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి మళ్ళీ లేదు మా, నేను పెద్ద ఫ్యాన్ మా అక్కకి. మా అక్క కోసం నేనున్నా. వెల్కమ్ మిస్టర్ సల్మాన్ రాజ్. 5 స్టార్. మైక్ మింగు. మింగుదాం. చెప్పు ఏదైనా కంటెంట్ ఇంగ్లీష్ లో మాట్లాడేదన్నా ఫాస్ట్ గా. ఇంగ్లీష్ లో జస్ట్ టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సెట్. ఏం జరుగుతుంది అనేది ఇంగ్లీష్ లో చెప్పు. రీసెంట్లీ ఐ సా స్టేటస్ ఆఫ్ శ్రీముఖి అక్క. షీ పుట్ మేరీ మేరీ మేరీ. అబ్బా ఆహా అట్నా ఏంట్రా ఏది ఇది అయ్యాక ఇన్స్టాలో నీకు మెసేజ్ పెట్టా చూడు దేనికి పెట్టాను. సో షార్ట్ బ్రేక్స్ లోనే నేను మీకు ఒక్కొక్కరితో మాట్లాడిద్దామని అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఎవరంటే వచ్చేస్తుంది అందాల తార మెరుపుదిగా. టీం 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 టీం. వావ్ బ్యాక్ చూసారా? వెల్కమ్ టు మై బ్లాగ్. yes hi welcome to Shrimuki's channel. first time కనబడ్డం అనుకుంటా శ్రీముఖి కాదు, సెకండ్ టైం. నువ్వు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతనే అప్పుడు మెరుపుదిగలో ఉంది కదా. excuse me, can't you see we are doing a vlog? యాడకా కాదు నేను ఎలా మాట్లాడుతున్నాను. దిస్ డ్రెస్ అండ్ దిస్ స్లాంగ్, ఈ యాక్సెంట్ అంతా నువ్వు ఆయా కదా నువ్వు కాదు. మా స్కూల్ కాడ ఉన్న ఆయ ఎట్లే ఉంటది. మా స్కూల్ కాడ ఉన్న ఇట్లా ఎందుకు ఉంటది మీ ఆయా? ఈవిడ డ్రెస్ కున్న చమ్కి అంతా మొత్తం అంటిస్తుంది. సో నాకు ఏదైనా పక్క వాళ్ళకి అంటించడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కెప్టెన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళు వస్తున్నారా? ఇలాంటి బ్యూటీస్ ని స్పాయిల్ చేయడానికి ఉంటారు బ్యాక్ సైడ్. ఓకే సో సీజన్ అయిపోవడానికి వస్తుంది కాబట్టి మనందరికి ఒక మెమరీ ఉండడం కోసం ఇట్లా వ్లాగ్ షూట్ చేస్తున్నా. ఈ షో చేయడం నీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది? వెరీ ఎమోషనల్. అసలు ఇది ఎండ్ అయిపోతుందంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. బికాజ్ అమ్మాయిలు చిరాగ్గా గొడవ పడడం ఇవన్నీ మిస్ అవుతాను. ముఖ్యంగా నాకు రోహిణి వాళ్ళ ఫాదర్ ని చూసే ఆ భాగ్యం ఈ షోలోనే దొరికింది. సింహాద్రి గారు ఏమన్నా ఎనర్జీయా? మా డాడ్ ఎనర్జీయే నాకు వచ్చింది. ఇది కెమెరా ఉన్నప్పుడు అక్కడ బాగా మాట్లాడతావు, ఇప్పుడేమైంది? ఆ బ్లాగ్ లో డిఫరెంట్ ఇస్తాను ఫుటేజ్. ఓకే ఫైనలీ ఎలా పెంచారు పులి చిరుత మా నాన్న సింహం. మా డాడ్ అలా పెంచారు అండ్ హీస్ వెరీ యాక్టివ్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ యాక్టివ్. ఈ షూటింగ్ కే చాలా సందర్భాల్లో ఆమె సినిమా షూటింగ్ చేసి దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఓకేనా? అసలు ఏం జరుగుతుంది, ఎట్లా నడవాలి, ఎట్లా పాస్. సో అది ఫ్రెండ్స్, ఆమె ఒక సైడ్ పడ్డాను. మార్నింగ్ మూవీ షూట్ చేసి వచ్చి మధ్యాహ్నం ఈ షో చేసి మళ్ళీ నైట్ మిడ్ నైట్ 3 అయ్యేది.
మరి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అంటే నీకన్నా కాదులే నేను కష్టపడేది. ఈమైతే మేము అట్లీస్ట్ సోఫాల్లో కూర్చుంటాము. శ్రీముఖి నేను ఎంతమందికి చెప్పాను తెలుసు ఎంత కష్టపడుతుంది అయ్యా బాబు అనేసి. చాలా మంది అంటారు నేను డబ్బులు ఎలా వచ్చేస్తుందంటే కష్టపడితే వస్తాయి. ఫుల్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30కి నించొని నైట్ 2 వరకు అలా నించొనే ఉంటుంది. మేమన్నా అక్కడ కూర్చుంటాం కానీ ఇలా 5 minutes గ్యాప్లో ఇలా కూర్చోవడం తప్ప స్టాండింగ్లో కంటిన్యూస్ 3 days 4 days వర్క్ చేస్తూనే ఉంటుంది. నీకో దండం. నాకు కాలు బాగాలేదు నిజంగా, కొంచెం సేపు మామూలుగా నించుంటేనే బాగా అనిపిస్తుంది. ఇంతసేపు నుంచి ఇంత కష్టపడుతున్నందుకు నువ్వు ఎక్కడికో ఎదగాలి. ఈ ఇయర్ మా పెళ్లి అనుకుంటున్నాం, మా ఇద్దరిది కాదు అనుకుంటున్నాం. అది దేవుడేమో అనుకుంటున్నాడు. బేసిక్ గా నేను అబ్బాయిలు చూస్తున్నాను కదా, వాళ్ళంతా ఏంటంటే నిజంగా నమ్మట్లేదు నేనేనా కాదా పెళ్లి కూతురు అని చెప్పి. నమ్మండి నేనే, అది నా ప్రొఫైలే. కానీ రీసెంట్ అప్డేట్ ఒకటి నా లైఫ్ లో, నాకు పెళ్ళంటేనే చిరాకు విరక్తి కలిగేసింది. చేసుకోవద్దు అనుకుంటున్నా. ఊరికేనే ఎలా ఏంటి, నేను ఇంకా చేసుకుందామని ఎక్సైటింగ్ గా ఉన్నాను. నేను ఎక్సైట్మెంట్ తోటి ఉండే మొన్నటి వరకు, ఇంకా దొరకట్లేదు కదా ఎవడు అని చెప్పేసి. దొరకరు. రైట్ టైం రైట్ మూమెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరొకరు రాసి పెట్టి ఉంటారు. అప్పటి వరకు మనం ముసలోళ్ళం అయిపోతే అవ్వకుండా ఎవడరు రండ్రా బాబు. ఓకే, దట్ ఈస్ కెప్టెన్ రోహిణి. హాయ్, కెప్టెన్ signing off, going off. Bye.